అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బద్దిపూడి జయరాం, రచయిత. నేను రాసిన నా రెండవ వచన కవితా సంపుటి వర్ణయుద్ధం నుండి ఈరోజు మీకోసం కవిత చదివి వినిపిస్తాను. ఆ కవితా శీర్షిక పునరంకితం. కవితా శీర్షిక పునరంకితం. కవితా శీర్షిక పునరంకితం. నేను విస్తృతమవుతున్నాను, దావాగ్నిలా తరుముకొస్తున్నాను. నేను విస్తృతమవుతున్నాను, దావాగ్నిలా తరుముకొస్తున్నాను. అక్షర సౌధాలను కొల్లగొడుతున్నాను. తరతరాల వర్ణ వివక్షత కోటలను ధ్వంసం చేస్తున్నాను. యువతరానికి జ్ఞానతర్పణం చేస్తూ వెలుగు రంకెలు వేస్తున్నాను. యువతరానికి జ్ఞాన తర్పణం చేస్తూ వెలుగు రంకెలు వేస్తున్నాను. మనసు మైదానాలలో భవిష్యత్ చిత్రాలను ఆవిష్కరిస్తున్నాను. మనసు మైదానాలలో భవిష్యత్ చిత్రాలను ఆవిష్కరిస్తున్నాను. దినగండాలు దాటలేక చిక్కి శల్యమవుతున్న సమాజం బానిసల కర్మాగారంలా ఉంది. దినగండాలు దాటలేక చిక్కి శల్యమవుతున్న సమాజం బానిసల కర్మాగారంలా ఉంది. అందుకే ఈ దేశ శిరస్సుపై నిలబడి పచ్చటి ప్రతిజ్ఞ చేస్తున్నా. బీటలు వారుతున్న నేలను ఏకం చేస్తున్నా. నీరసించే గుండెలకు నెత్తురప్పు ఇస్తున్నా. నీరసించే గుండెలకు నెత్తురప్పు ఇస్తున్నా. సిద్ధాంతాలతో నాకు పని లేదు. కులమతాలు నా కళ్ళకు కనబడవు. చరిత్రను చీల్చడం అంటే, మానవ వనసీమల్ని గెలవడం అంటే నాకు మహాసరదా. చరిత్రను చీల్చడం అంటే, మానవ వనసీమల్ని గెలవడం అంటే నాకు మహాసరదా. ఆకలి పాటల అరణ్య రోదనలకు శాశ్వత ముగింపు అన్వేషిస్తున్నాను. గమ్యం తెలియని రేసుగుర్రాలు, స్పృహలేని తోలుకప్పిన కళేబరాలు, మానవత్వం లేని మరమనుషులు, ధైర్యానికి రెక్కలొస్తే, ఉద్యమానికి ఊపిరి పోస్తే, తెగింపుకు ప్రాణం వస్తే సమత సరిగమలు పలుకుతుంది. సమత సరిగమలు పలుకుతుంది. సింహాసనాన్ని సవారీ చేయగలిగిన వాణ్ణి. సింహాసనాన్ని సవారీ చేయగలిగిన వాణ్ణి. పచ్చిపుండు లాంటి భూగోళాన్ని కమ్మటి కావ్యంగా చిత్రిస్తున్నాను. సింహాసనాన్ని సవారీ చేయగలిగిన వాణ్ణి, పచ్చిపుండు లాంటి భూగోళాన్ని కమ్మటి కావ్యంగా చిత్రిస్తున్నాను. ఆక్రమించడం అంటే నాకు ఇష్టం. ఆక్రమించడం అంటే నాకు ఇష్టం. జీవితాన్ని ప్రతిష్ఠించడం అంటే ఇష్టం. ఆక్రమించడం అంటే నాకు ఇష్టం. జీవితాన్ని ప్రతిష్ఠించడం అంటే ఇష్టం. ఈ మట్టి కోసం నా ప్రాణం పునరంకితం చేస్తున్నాను. ఈ మట్టి కోసం నా ప్రాణం పునరంకితం చేస్తున్నాను. ఇది నేను 2006 ఆగస్టు 15న రాయబడినటువంటి కవిత. ఇది మీ అందరి కోసం. నమస్కారం.